కేర్ చేసే, నా గురించి పట్టించుకునే మనిషి ఒక్కరు ఉన్నారు అంటే ఈజ్ ద వన్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్లలో ఈత వస్తే బ్రతుకుతావు, లేదంటే పోతావు. కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఇంకా ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి తనుజ గౌడ విషయమే. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అలా అప్పటి నుండి హోరాహోరీగా సాగుతున్న ఈ షోపై ఆడియన్స్లో అంత హైప్ లేకపోవడం, బిగ్ బాస్ టీం ఎక్కువగా కామనర్స్నే తీసుకురావడం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా బిహేవ్ చేయడంతో జనాల్లో బిగ్ బాస్ చూడాలన్న ఆసక్తి పోయింది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్లో ఈ సీజన్లోనే తక్కువ టీఆర్పీ రావడం గమనార్హం. ఇక కామనర్స్ని పక్కన పెడితే సెలబ్రిటీలో ఎవరైనా చెప్పుకోదగ్గ పేరుందా అంటే సీరియల్స్లో, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, చిన్న చితక పాత్రలు చేసిన వారిని, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకురావడంతో ఈ సీజన్లో బజ్ ఉన్నట్లు కనిపించట్లేదు. ఇక ఇప్పటికే ఈ షో నుండి శ్రేష్ఠి వర్మ, మర్యాద మనీష్ ఇంటి బాట పట్టగా మిగిలిన 13 మందిలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సంజనా గల్రాని ఎంటర్టైన్ చేయగా, ముద్దమందారం సీరియల్తో 2 తెలుగు రాష్ట్రాల్లో జనాలకి బాగా దగ్గరైన తనుజ హౌస్లోకి వచ్చినప్పటి నుండి చిన్న చితక విషయాలకి ఎమోషనల్ అవుతూ ఎప్పుడూ కిచెన్లోనే ఉంటూ మూడీగా ఉండడంతో ఈమెపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈమె అభిమానులు నిరాశకి గురవుతున్నారు. అయినా కూడా ఈ షోలో చెప్పుకునే కంటెస్టెంట్లు లేకపోవడంతో మరో సగం మంది తనుజాకే సపోర్ట్ చేస్తూ ఆమె నామినేషన్లోకి వచ్చినప్పుడల్లా ఓట్లేసి తనని సేవ్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టాక తనుజ కొన్ని షాకింగ్ నిజాలని వెల్లడిస్తూ తను కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నప్పుడు ఇండస్ట్రీకి దూరం అవ్వడంతో తన ఫ్యాన్స్ తన గురించి ఆందోళన చెందారని, తన తండ్రికి సినిమా ఇండస్ట్రీ అంటే నచ్చదని, తను టీచర్ అయి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తన తండ్రి ఆశపడ్డాడని, అయితే తను చదువుకునే రోజుల్లో తనకి మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి తన పేరెంట్స్ కి చెప్పకుండా ఒక మూవీలో యాక్ట్ చేయగా ఆ విషయం తెలిసి తన తండ్రి తనతో మాట్లాడడమే మానేశాడని, ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్లిన విషయం కూడా తన తండ్రికి తెలియదని, తెలిస్తే ఖచ్చితంగా తనని శిక్షిస్తాడని, అయినా కూడా ఈ షో ద్వారా తన తండ్రికి మంచి పేరు తీసుకొస్తానని, తన తండ్రి మళ్ళీ తనతో మాట్లాడేలా చేస్తానని తనుజ చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు తనుజ తెలుగు సీరియల్స్ నుండి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి? తనుజ గౌడ, పవన్ సాయి మధ్య అసలు ఏం జరిగింది? తనుజ ఇప్పుడు డేట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? పవన్ సాయి తన భార్య నుండి విడాకులు తీసుకోవడానికి తనుజనే కారణమా? తనుజ బిగ్ బాస్ లోకి వెళ్లడం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే తనుజ గౌడ తండ్రి పుట్టస్వామి గౌడ ఒక టిఫిన్ కొట్టుని రన్ చేస్తూ తన 3 ఆడపిల్లల్ని పోషించగా అందులో 2వ అమ్మాయే తనుజ. ఇదిలా ఉంటే తనుజ చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని, పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది. కానీ ఈమె తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేయడంతో తనుజ తన తండ్రికి తెలియకుండా గాంధీనగర్కి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉండేది. అలా ట్రై చేసేటప్పుడే దందే బాయ్స్ అనే కన్నడ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. అయినా కూడా 6 - 5 = 2 అనే మరో మూవీలో చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా 5కి పైగా లో బడ్జెట్ మూవీస్లో యాక్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఒక స్టేజ్లో తనుజకి కన్నడలో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో సీరియల్స్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా కన్నడలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం మరియు పేమెంట్స్ కూడా చాలా తక్కువగా ఇవ్వడంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది. అలా ముద్దమందారం సీరియల్ టీం బెంగళూరులోని అమ్మాయిల కోసం వెతుకుతున్న సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తనుజ పిక్స్ని చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ చిరంజీవి ఆమెను నేరుగా కలవడం, అలా తనుజ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా ఓకే చెప్పడంతో ఇమీడియట్గా తనని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ షూట్ జరిగేటప్పుడు పవన్కి తనుజకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ కలిసి క్యాష్, బంగారు కోడిపెట్ట, భలే ఛాన్సులే అని కొన్ని రియాలిటీ షోస్లో, డాన్స్ ప్రోగ్రాంలో కూడా పాల్గొనగా వీరి కెమిస్ట్రీని చూసిన జనాలు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారు. ఎందుకంటే పవన్ అప్పటి వరకు తనకి పెళ్ళైన విషయం గాని, తన భార్య ఫోటోలని గాని ఎక్కడా పోస్ట్ చేయకపోవడంతో తనుజ, పవన్ సీరియస్ లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి.
అందుకు తోడు వీరిద్దరూ యాక్ట్ చేసిన ముద్దమందారం సీరియల్ కూడా మంచి సక్సెస్ అవ్వడంతో పవన్ తనుజ ఒరిజినల్ పేర్ల కంటే ఆ సీరియల్లోని పాత్రలైన పార్వతీ దేవ్ లాగానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక అలా అప్పటికే పవన్ ఎయిర్ హోస్టెస్ అయిన మధుమతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఈ విషయాన్ని సీక్రెట్ గానే దాచాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక అప్కమింగ్ హీరోయిన్ కి పెళ్ళయిందంటే వారికి ఛాన్సులు రాకపోవడం, మరోవైపు జనాల్లో కూడా వారి పాత్రలకి అంతలా కనెక్ట్ అవ్వకపోవడంతో చాలా మంది పెళ్ళైనా కాలేదని అబద్ధం చెబుతూ ఉంటారు. ఇక ఇదే కోవలో పవన్ సాయి కూడా ఇండస్ట్రీలోనే కాకుండా తనుజకి కూడా ఇదే విషయం చెప్పగా పవన్తో తనకి మంచి స్నేహం ఏర్పడింది. అలా వీరిద్దరి పేరు మీడియాలో గట్టిగా వినిపించడంతో ఈ విషయం తెలిసి పవన్కి మరియు తన భార్య మధుమతికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరికి నచ్చజెప్పగా అందుకు పవన్ భార్య తన భర్త సీరియల్స్ ని వదిలేసి జాబ్ చేసుకుంటే తనతో కలిసి ఉంటాననే కండిషన్ పెట్టగా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్న పవన్ అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక ఇండస్ట్రీలో ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో పవన్ తనతో అబద్ధం చెప్పాడని తెలిసి తనుజ తట్టుకోలేక పవన్కి దూరం అవుతూ వచ్చింది. అంతేకాకుండా తనుజ తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి అక్కడే సీరియల్స్ చేసుకోవడంతో ఒకవైపు తన భార్య దూరం అవ్వడం, మరోవైపు తనుజ కూడా తనని అపార్థం చేసుకోవడంతో పవన్ మానసికంగా కృంగిపోయి తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేకపోయాడు. ఇక అలా అప్పటి వరకు సీరియల్స్ ప్రోగ్రామ్స్ లో తరచూ కనిపిస్తున్న తనుజ పవన్ ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరికి ఏమైంది, అసలు ఎక్కడున్నారనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పవన్ ని తన అభిమాని సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న అడగగా చాలా ఫీల్ అయిన పవన్ తనతో ఎవరూ లేరని, తాను ఒంటరివాడిగా మిగిలిపోయానని చెప్పడంతో అప్పుడే పవన్కి పెళ్ళై విడాకులైందన్న విషయం బయటికి వచ్చింది. ఇక ఈ కారణంతోనే తనుజ పవన్కి దూరమై తమిళ్లో శివ మనసిలై శక్తి అనే సీరియల్ చేసుకుంటూ అక్కడే బిజీ అయిందని, ఇక ఎప్పటికీ వీరిద్దరూ కలిసి వర్క్ చేయరని నెటిజన్లు కూడా డిసైడ్ అయ్యారు. ఇక అలా పవన్ సాయి ఆ మధ్యలో కొన్ని సీరియల్స్ లో లీడ్ గా యాక్ట్ చేసిన తన దృష్టిని 100% వర్క్ లో పెట్టలేక మధ్యలోనే తప్పుకోవడంతో ఇతనిపై ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. ఇక మరోవైపు తనుజ కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసిన అవి రిలీజ్ కాకపోవడం, తమిళ్ సీరియల్స్ లో కూడా అంతలా గుర్తింపు రాకపోవడంతో తనకి బ్రేక్ వచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే మళ్ళీ ట్రై చేయాలని చెన్నై నుండి హైదరాబాద్ కి తన మకాన్ని మార్చేసి ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎవరూ కూడా ఈమెకి ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీస్ ఎవరు బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కొంతవరకు ఫేమ్ ఉన్న వారిని వెతికే క్రమంలోనే తనుజాకి ఆఫర్ ఇవ్వగా ఆ షోకి వెళ్లి తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అందరికీ అర్థమయ్యేలా చేస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే ఆశతో రోజుకి 25,000 రెమ్యూనరేషన్ ని తీసుకొని హౌస్ లోకి వెళ్ళినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలో తను ఒక అబ్బాయిని కాఫీ షాప్ లో కలిశానని, తనకి అతనంటే క్రష్ అని స్క్రీన్ ముందు చెప్పుకొచ్చిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ అబ్బాయి పేరు మాత్రం ఎక్కడా లీక్ చేయకపోవడంతో నెటిజన్లు తనుజ ప్రేమిస్తున్న అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. ఇది ఫోక్స్ నటి తనుజ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.